సీఎం రేవంత్ సొంత జిల్లాలో ఆ పోస్టుపై ఉత్కంఠ వీడటం లేదు. ఆ పోస్టు విషయంలో పార్టీ హైకమాండ్ కూడా ఎటూ తేల్చుకోలేకపోతోందా? చివరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలకి ఈ నిర్ణయాన్ని వదిలేసిందా? మరి ఆ పదవి దక్కించుకునేందుకు నేతలు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు? పాలమూరు జిల్లాలో డీసీసీ పోస్టు వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. కొద్ది రోజులుగా డీసీసీ పోస్టుపై టీపీసీసీ కసరత్తు చేస్తున్నా ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న జి మధుసూదన్ రెడ్డి 2 ఏళ్ల పదవీ కాలం ఇటీవలే ముగిసింది. ఆయన కూడా దేవరకద్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దాంతో పాలమూరుకు కొత్త డీసీసీని తీసుకురావాలని పార్టీ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారట. అయితే ఇప్పుడు ఈ పోస్టు ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని మాత్రం తేల్చుకోలేకపోతున్నారని సమాచారం. చివరకు ఈ పోస్టును భర్తీ చేసుకునే బాధ్యతను జిల్లా నేతలకే అప్పగించినట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని చూపించింది. మొత్తం 14 సీట్లుండగా 12 చోట్ల విజయం సాధించింది. ఇందులో మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. మొన్నటి వరకు జిల్లా అధ్యక్ష పదవిని తన అనుచరుడికే దక్కించుకునేందుకు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఆయనకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. తమకు ఓ ఛాన్స్ ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతూ వస్తున్నారు. ఇద్దరి మధ్యనే తీవ్ర పోటీ ఉండగా ఇప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా అనూహ్యంగా రేసులోకి వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో ఒక్కసారి కూడా జడ్చర్ల నేతకు అవకాశం దక్కలేదు. ఈసారి తమకే ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారని తెలిసింది. ప్రస్తుతం పాలమూరు డీసీసీ రేసులో 6 నేతలున్నట్టు తెలుస్తోంది. ఇందులో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సోదరుడు వినోద్ కుమార్, ఎన్పి వెంకటేష్, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సంజీవ్ ముదిరాజ్, మరో నేత అరవింద్ రెడ్డి, అటు మైనారిటీ వర్గానికి చెందిన జహీర్ అఖ్తర్, సిరాజ్ ఖాద్రి, రబ్బానీలు పోటీ పడుతున్నారట. అయితే సంపత్ కుమార్ తన సోదరుడికి డీసీసీ పీఠం దక్కించుకునేందుకు లాబియింగ్ షురూ చేశారట. మరోవైపు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈసారి తన అనుచరుడు రబ్బానికి ఒక్క ఛాన్స్ అంటున్నారట. అటు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సంజీవ్ ముదిరాజ్ కూడా రేసులో ముందున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా డీసీపీ నుంచి 6 మంది నేతలు పోటీ పడుతుండటంతో పార్టీ హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. డీసీసీ పదవి విషయంలో నేతల నుంచి అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడకుండా బంతిని ఎమ్మెల్యేల కోర్టులోనే వదిలేసినట్టు తెలుస్తోంది. అందుకే ఈ అంశాన్ని జిల్లా ఎమ్మెల్యేలకే వదిలేసినట్టు గాంధీభవన్లో ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో డీసీసీ పీఠంపై కూర్చునే నేతలెవరో తెలియాలంటే మాత్రం కొద్ది రోజు ఆగాల్సిందే అంటున్నారు.